శతాబ్దాల నాటి చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయం శ్రీకాకుళం జిల్లా గార మండలం సాలిహుండలంలోని శ్వేతగిరిపై కొలువై ఉన్న ఈ కాళీయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయం. ఇక్కడ కొలువు తీరిన కాళీయ మర్దన వేణుగోపాల స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ప్రకృతి రమణీయతతో అలరారే ఈ ప్రాంతం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా కూడా పేరుమోసింది. వంశధార నదీ తీరాన ఉన్న ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర వైభవానికి ఆలవాలమే విలసిల్లుతోందని చెప్పొచ్చు. శ్వేత చక్రవర్తి కాలం నాటి ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయానికి ఏటా వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే నీ నామం వింటేను నా మనసే ఊగేను పక్కనే ఉంటేను పరవశమైపోయేను. ఓ నీ నామం వింటేను నా మనసే ఊగేను పక్కనే ఉంటేను పరవశమైపోయేను. చూసితే నిన్ను స్వామి మరువకు ఈ దాసులను నీ భక్తిలో లీనమై మరు జన్మే ఎత్తేను. కృష్ణ గోవిందుడు నా మదిలో నిలిచిపోయేను నీ చరణ ధోళిలో నిదురించేను. హరియే దైవం హరియే ధ్యానం హరినామమే జీవనం హరి హరి ఓ హరియే దైవం శ్రీ హరియే ధ్యానం హరినామమే జీవనం హరి హరి కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే. భక్త సంరక్షణ కోసం, లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ఎత్తిన 10 అవతారాల్లో ద్వాపర యుగానికి చెందిన శ్రీకృష్ణ అవతారం కూడా ఒకటి. భక్త జనోద్ధరణే ధ్యేయంగా ఈ అవతారంలో స్వామి ఎన్నో లీలలు చూపించాడు. అడుగడుగున అణువణువున తన అస్తిత్వాన్ని ఈ ప్రపంచానికి చాటాడు. నాడు పాండు నందనులకు అండగా నిలిచిన ఈ స్వామి నేడు కలియుగంలో కూడా భక్తజన వల్లభుడిగా కీర్తింపబడుతూ కోరి సేవించవచ్చిన భక్తులపై అపారమైన కరుణారస వృష్టిని కురిపించే దైవంగా కొనియాడబడుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని సాలిహుండంలో శ్వేతగిరిపై కొలువై ఉన్న శ్రీ కాళీయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయం 5వ శతాబ్దంలో నిర్మితమైన ఆలయమని చెబుతారు. మొత్తంగా అసలు భారతదేశంలోనే కాళీయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయాలు 2 ఉన్నాయి. ఒకటి ఉడిపిలో ఉంటే రెండవది సాలిహుండంలో ఉంది. శ్వేత చక్రవర్తిని కరుణించడానికి ఇక్కడ వెలిసిన ఈ స్వామి కోరి కొలిచిన భక్తులకు కొంగు బంగారమై వెలసిల్లుతున్నాడు. ఈ ఆలయం నుండి శ్రీ కూర్మనాథ స్వామి దేవాలయానికి ఒక సొరంగ మార్గం ఉంది. కొండ ప్రాంతంలో ఉన్న ఈ సొరంగాన్ని ఇప్పటికీ మనం చూడవచ్చు. ప్రతి ఏటా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మత్స్యకారులు ఇక్కడికి వచ్చి ఈ సొరంగానికి పూజ చేసి ఆ నీటిని తీసుకెళ్తారు. స్వామి ఆవిర్భావానికి సంబంధించిన కథను స్థల పురాణం వివరిస్తోంది. వంశధార నది మొదట దక్షిణానికి ఉండేది. సాలిహుండం గ్రామం ప్రక్కనే వనిత మండలం గ్రామం ఉండేది. ఈ గ్రామంలో శ్వేత చక్రవర్తి భార్య విష్ణుప్రియ ఉండేది. భీష్మ ఏకాదశి నాడు ఆమె వ్రతం చేస్తున్న సమయంలో రాజుగారు తాను ఇంటికి వస్తున్నట్టుగా కబురు పంపించారు. అప్పుడు ఆమె స్వామి నీవే ఈ వ్రతాన్ని కాపాడుకోవాలని కోరుకుంది. స్వామివారి శ్వేత చక్రవర్తికి స్వప్న దర్శనమిచ్చి దక్షిణ దిక్కున ఉన్న వంశధారను సాలిహుండానికి వనిత మండలానికి మధ్యగా వచ్చేట్టుగా మళ్లించమని ఆదేశించారు. స్వామివారి ఆదేశాన్ని పాలించిన రాజు వంశధారను ఈ 2 గ్రామాల మధ్యగా ప్రవహించేట్టుగా మళ్లించే ప్రయత్నంలో విఫలమవుతాడు. అప్పుడు రాజు స్వామివారిని ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమై తన పిల్లన గ్రోవి నుండి వంశధార 2 గ్రామాల మధ్య ప్రవహించేట్టుగా చేసి రాణిగారి వ్రతం పూర్తయ్యే వరకు రాజుకు రాణికి ఎడబాటును కలిగిస్తారు. తనకు తన భార్యకు మధ్య ఎడబాటు ఎంతకాలం పాటు ఉంటుందో చెప్పాల్సిందిగా స్వామిని శ్వేత చక్రవర్తి ప్రార్థించాడు.
అప్పుడు స్వామి ఆయన్ని శ్రీకూర్మానికి వెళ్ళి తపమాచరించమని ఆదేశించాడు. అలా శ్వేత చక్రవర్తిని ఆయన భార్య విష్ణుప్రియను అనుగ్రహించడానికి స్వామి ఇక్కడ శ్వేతగిరిపై వెలిశాడు. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల భక్త సులభుడైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు ఇక్కడ తన భక్తురాలి కోరికను తీర్చడానికి ఈ శ్వేతగిరిపై కొలువుదీరాడు. ఇక్కడికి వచ్చి ఈ వేణుగోపాలుడిని దర్శించుకుని సేవించుకున్న భక్తులకు సంవత్సర కాలంలోగా కోరిన కోర్కెలు తీరుతాయని ప్రతీతి. అందుకే కొంగు బంగారమైన స్వామిని సేవించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉంది. అది మాత్రమే కాక ఓసారి ఇక్కడికి వచ్చి స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకున్న భక్తులకు పదే పదే తనివి తీరా స్వామి దర్శనము చేసుకోవాలన్న కోరిక కలుగుతుందని చెబుతారు. సాలిహుండం గ్రామంలోని శ్వేతగిరి ప్రకృతి రమణీయతకు ఆలవాలమై భాసిల్లుతూ స్వామి ఏరుకోరి తనపై ఎందుకు వెలిశాడో, తన పవిత్రత ఎంతటిదో చెప్పకనే చెబుతున్నట్టుగా కనిపిస్తోంది. శ్వేతగిరిపై అడుగుపెట్టిన మరుక్షణమే భక్తులు ఓ అలౌకికమైన దివ్య ఆనందానుభూతికి లోనవుతారు. కొండ మీదకి వెళ్ళడానికి సుమారు 250 మెట్లతో మొదటి మెట్ల మార్గం ఉండేది. ప్రస్తుతం ఈ మెట్ల వరుసను కుదించి 150 మెట్లుగా చేశారు. కొండ మీదకి వెళ్ళడానికి రోడ్డు మార్గం కూడా ఉంది. మొత్తం ఈ కొండ విస్తీర్ణం 250 ఎకరాలు. దానిలో 50 ఎకరాల్లో దేవస్థానం ఉంటోంది. చుట్టూ పెద్ద ప్రహారీ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ధ్వజస్తంభం ఎదురుగా సువిశాలమైన ఆలయ ముఖమండపం కనిపిస్తోంది. ప్రధాన ఆలయంలో ఓ పక్క వినాయకుడి విగ్రహం, మరో పక్క కాళీయ మర్దన వేణుగోపాల స్వామి విగ్రహం ఉంటాయి. రోడ్డు మార్గంగా ప్రయాణం చేసి కొండ మీదకి వెళ్లే భక్తులకు మొదటి మలుపులో 3 అడుగుల ఎత్తైన గరుత్మంతుడి విగ్రహం కనిపిస్తోంది. రెండవ మలుపులో 3 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. మూడవ మలుపులో శ్రీ వీర వసంతేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంటోంది. 4వ మలుపులో 3 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తోంది. 5వ మలుపులో వేణుగోపాల స్వామి దేవస్థానం. వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా, నవమోహన జీవన వరమిచ్చెనమ్మా, ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసెనమ్మా. దేవకీ వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే, యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే, దేవకీ వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే, యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే. స్వామివారి మూల విరాట్టుకు ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర 8 అంగుళాల ఎత్తున్న గరుడాళ్వార్ విగ్రహం చిన్న ఉపాలయంలో కనిపిస్తోంది. ధ్వజస్తంభానికి నమస్కరించుకొని గరుడాళ్వారిని భక్తితో సేవించి ఆయన ఆనతిని తీసుకొని భక్తులు శ్రీ కాళీయ మర్దన వేణుగోపాల స్వామిని సేవించుకునేందుకు ఆలయ ప్రధాన మండపంలోకి ప్రవేశిస్తారు.
ఆలయ ప్రధాన మండపంలో భక్తులు గర్భాలయం చెంతకు క్రమ పద్ధతిలో చేరుకునేందుకు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అంతరాలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న హుండీలో కానుకలను సమర్పించుకుని మూల విరాట్టుకు భక్తితో ప్రణమిల్లి దర్శించుకుని ముందుకు సాగుతారు. 2 అడుగుల పొడవు 2 అడుగుల వెడల్పు ఉన్న అంతరాలయంలో అడుగున్నర ఎత్తైన పద్మపీఠంపై రుక్మిణీ సమేతుడైన శ్రీ కాళీయ మర్ధన వేణుగోపాల స్వామివారి మూల విరాట్టు దర్శనమిస్తోంది. గర్భాలయంలో స్వామివారి అమ్మవారి మూల విరాట్టుకు ఎడమవైపున మూలకు ఓ అడుగు ఎత్తున్న శ్రీమద్రామానుజుల విగ్రహం ఉంటోంది. భగవద్రామానుజులు శ్రీకూర్మాన్ని దర్శించినప్పుడు ఈ ఆలయానికి వచ్చి శ్రీ కాళీయ మర్ధన వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారని ప్రతీతి. దానికి ప్రతీకగానే ఇక్కడ గర్భాలయంలో శ్రీమద్రామానుజుల విగ్రహం కనిపిస్తోంది. బాలకృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా అది గది గది గదిగో చూడమ్మా మన అలికిడి వినబడితే రాడమ్మా గోపాలకృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా అది గది గది గదిగో చూడమ్మా మన అలికిడి వినబడితే రాడమ్మా జయ కృష్ణ కృష్ణ హే గోవింద జయ కృష్ణ కృష్ణ హే గోవింద జయ కృష్ణ కృష్ణ హే గోవింద జయ కృష్ణ కృష్ణ హే గోవింద. వేణుగోపాలుడికి ఎంతో ఇష్టమైన బృందావనం, ఆహ్లాదాన్ని కొలిపే నందనవనం శ్వేతగిరిపై నెలకొని ఉన్న శ్రీ కాళీయ మర్ధన వేణుగోపాల స్వామి ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే భక్తులకు కుడివైపున బృందావనం కనిపిస్తోంది. ఈ బృందావనం మధ్యలో 3 అడుగుల ఎత్తున్న వేణుగోపాలుడి విగ్రహం కనిపిస్తోంది. తులసి, సంపంగి, మామిడి, మందారం మొదలైన వృక్షరాజాలు ఇందులో కనిపిస్తాయి. ఎడమవైపున నందనవనం ఉంటోంది. ఇందులో మధ్యలో 3 అడుగుల ఎత్తైన రాధాకృష్ణుల విగ్రహం ఉంటోంది. ఇక్కడున్న 100 ఏళ్ల నాటి రావి చెట్టుకు, వేప చెట్టుకు నేటికి దాదాపు 20 సంవత్సరాల క్రితం కళ్యాణం జరిపించారు. ఈ నందనవనంలో వరద పాయసం రాయి అనే పేరుతో ఒక రాయి కనిపిస్తోంది. చుట్టుప్రక్కల ఉన్న 7 గ్రామాల్లో వర్షాలు పడకపోతే ఈ వరద పాయసం రాయికి అఘమర్షణ సూక్తం చెబుతూ వేడివేడి పాయాసాన్ని అభిషేకం చేస్తే తప్పక వర్షాలు పడతాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజల నమ్మకం. బాలకృష్ణ జై. నందనవనం నుండి బయటికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో 14 అడుగుల కాళీయ మర్ధన వేణుగోపాల స్వామి విగ్రహాన్ని సుమారు 6 సంవత్సరాల క్రితం నిలిపారు. ఈ విగ్రహం ముందున్న 3 రాళ్లకు ప్రత్యేకమైన ప్రాశస్త్యం ఉంది. భక్తులు ఈ 3 రాళ్లను ఒక రాయి మీద ఒక రాయిగా పేరుస్తారు. ఇలా మొదటి రాయి పెట్టిన భక్తులను సంతాన భాగ్యం కలిగిస్తుందని, 2వ రాయిని పెట్టిన భక్తులకు వివాహ యోగ్యత కలుగుతుందని, 3వ రాయిని పేర్చిన భక్తులు అచిరకాలంలోనే ఇల్లు కట్టుకుంటారని భక్తుల విశ్వాసం. భక్తులు ఇలా ఇక్కడ ఈ 3 రాళ్లను భీష్మ ఏకాదశి రోజున ఒకదానిపై ఒకటిగా పేరుస్తారు. మళ్ళీ వచ్చే భీష్మ ఏకాదశి నాటికి అలా ఈ రాళ్లను పేర్చిన భక్తుల కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చిన భక్తులు చెబుతారు. శ్రీ కాళీయ మర్ధన వేణుగోపాల స్వామి వారి ప్రధాన ఆలయంతో పాటుగా ఈ శ్వేతగిరిపై అనేక ఉపాలయాల్లో కొలువై ఉన్న దేవీ దేవతలు కూడా ఇక్కడికి వచ్చిన భక్తులపై అపారమైన కరుణారస వృష్టిని కురిపిస్తూ ఆశీర్వదిస్తున్నారు.
శ్వేతగిరి మహాత్మ్యం మూలంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అసలు క్షామం అన్న పదానికే తావు ఉండదని ఈ ప్రాంతానికి చెందిన పెద్దలు చెబుతారు. ప్రధాన ఆలయానికి వెనుక భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉపాలయం ఉంది. ఇక్కడ గర్భాలయంలో 4 అడుగుల ఎత్తైన స్వామి విగ్రహాన్ని దర్శించుకున్న తరుణంలో భక్తులు మైమరచిపోతారు. ఈ ఆలయంలో స్వామి ముమ్మూర్తుల తిరుమలేశుడిని పోలి ఉండటం విశేషం. ఈ ఆలయాన్ని దర్శించి శ్రీ వెంకటాచలపతిని దర్శించుకున్న భక్తులు శ్రీ వెంకటాచలపతే పాహిమామంటూ గొంతెత్తి గోవిందనామాలు పాడుతూ స్వామిని కీర్తిస్తారు. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, సేవలు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి నుండి మాఘశుద్ధ పౌర్ణమి వరకు 9 రోజుల పాటు ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భీష్మ ఏకాదశి రోజున పూర్వం నుండి వచ్చిన ఆచారం ప్రకారంగా స్వామివారికి అర్ధరాత్రి 12 గంటలకు వంశధారా నదీ జలాల్ని తీసుకొచ్చి అభిషేకం చేస్తారు. తర్వాత పంచామృతాలతో స్వామిని అభిషేకించి రజత ఆభరణాలతో విశేషంగా అలంకరిస్తారు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామికి ఒకే వేదిక మీద కళ్యాణం జరుగుతోంది. జనార్దన కృష్ణ రాధికాపదే జన విమోచన కృష్ణ జన్మమోచన జయ జనార్దన కృష్ణ రాధికాపదే జన విమోచన కృష్ణ జన్మమోచన గరుడ వాహన కృష్ణ గోపికాపదే నయన మోహన కృష్ణ నీరజేక్షణ గరుడవాహన కృష్ణ గోపికాపదే నయన మోహన కృష్ణ నీరజేక్షణ ఆలయ దర్శన వేళలో ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఇక ప్రయాణ సౌకర్యాలు. శ్రీకాకుళం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాలిహుండానికి నేరుగా బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. రైలు మార్గంలో ఈ ఆలయానికి చేరుకోవాలనుకునే భక్తులు శ్రీకాకుళం వరకు రైల్లో వచ్చి అక్కడ నుండి బస్సులు, కార్లు, ఆటోలు లాంటి స్థానిక ప్రయాణ సౌకర్యాల ద్వారా శ్వేతగిరి మీదకి చేరుకోవచ్చు. కొండ దిగువన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, వరదరాజస్వామి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంటాయి. ఈ ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో చిన్న గుట్ట మీద ఉన్న బౌద్ధారామాలను చూసేందుకు కూడా పర్యాటకులు ఆసక్తిని చూపిస్తారు. ప్రకృతి రమణీయతకు చిహ్నంగా భాసిల్లుతున్న పరమ పవిత్రమైన ధామంగా విరాజిల్లుతున్న ఈ శ్వేతగిరి స్వామి కరుణకు నోచుకున్న శ్వేత చక్రవర్తి, ఆయన భార్య విష్ణుప్రియలతో పాటుగా ఈ ఆలయాన్ని దర్శించుకుని స్వామిని సేవించుకున్న భక్తుల జీవనము కూడా పరమ పావనమే. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే నీ నామం వింటేను నా మనసే ఊగేను, పక్కనే ఉంటేను పరవశమైపోయేను. ఓ నీ నామం వింటేను నా మనసే ఊగేను, పక్కనే
చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.